సిద్ధు గారు అంటే మేము తెలుసుకున్నాం కాబట్టి సిద్ధు గారు కూడా తెలుసుకోవాలి, ఇలాంటి సినిమాలు ఇంకోసారి చేయకూడదని. ఎందుకంటే సినిమా వరకు చూసుకుంటే సోయిక్రాస్ అనేది ఇంతకుముందు మనం చూసాం, చాలా సినిమాలు చూసాం. బట్ దాన్ని కొత్తగా తీసుకెళ్ళాలని ఒక అంటే ఎవరో వచ్చి మన బిడ్డను మోయడం కన్నా మన ఎక్స్ఎం వస్తే ఎలా ఉంటుందో కొత్త పాయింట్ అయితే ట్రై చేశాడు. బట్ అది ఎలా ఉందంటే ఒక రొటీన్ వేలో చాలా పెరుగుగా తెలిపిందండి. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఓకే, న్యాచురల్గా వెళ్ళిపోతుంటుంది, మనం చూస్తూ ఉంటాం. హర్ష గారు కామెడీ బాగుంటుంది అన్న, మనకు కుర్రోడు పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీ ఉన్న కుర్రోడు ఎలాగ ఎంజాయ్ చేస్తారు ఏంటనేది బాగా చూపించారు. బట్ ఫ్రీ ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఒక పిల్లానికి తన ఎక్స్ వచ్చి పెట్టిన కంటే ఆ సీన్ అయితే మాత్రం బాగా నచ్చింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే మరీ పేలుగా మరీ బోరింగ్గా తీసుకెళ్ళారు. మళ్ళీ నాకు అన్నపూర్ణమ్మ గారు వచ్చి ఆ 20 నిమిషాల వరకు కూడా ఏదో వెళ్తుంది, మనం చూస్తున్నాం అన్నట్టు అనిపించింది. అప్పుడు ఏదో ఇంట్రెస్ట్గా కాబట్టి పెద్దగా అనిపించలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చెప్పేసుకోవచ్చు. ఒక ఎమోషన్ సీన్స్లో కావచ్చు, ఎందుకంటే ఏదో ఎమోషన్ సీన్స్ జరుగుతుంది, తర్వాత ఈవిడ కానీ ఆయన కానీ ఏదో స్టోరీ చెప్తారు, మళ్ళీ అది మళ్ళీ కంబ్యాక్ అవుతుంది, ఇలాగే తీసుకెళ్తారు అని ప్రతి మినిట్ మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పొచ్చు మేడం. క్లైమాక్స్ కూడా పెద్దగా కొత్తగా ఏం లేదు, పెట్టినట్టారా ఇంకా అయిపోతే ఏదో రిలీజ్ అవుతారు అంతే 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 పేలవతో వెళ్ళిపోయింది. ఇంకా నిరంజన్ గారు ఏదైతే స్టోరీ స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్గా రాసుకుని ఉంటే ఒక హిట్గా అయితే అవుతుందన్న. అంటే జాక్ మూవీ అంతా చెత్తగా లేకపోయినా కొంచెం జాగ్తో పోలిస్తే కొంచెం బెటర్ మూవీ, అంత హిట్ సినిమా అయితే కాదు. సిద్ధు జనరల్ గారు స్టోరీలో సెలక్షన్లో కొంచెం బెటర్ అవుట్పుట్ ఇస్తే మాత్రం ఇట్లా కంబ్యాక్ అనుకోవచ్చు. ఎందుకంటే మనోడికి మంచి ఇమేజ్ ఉంది సిద్ధు ఆ 2 పాటలతో. ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఇది కూడా నాకు తెలిసి ఈ దసరా ఈ దివాళీ రోజులో 2 సినిమాలు బాగుంటాయి కనుక దీన్ని కూడా ఎవరో పట్టించుకోడు. సో బీజిఎం అయితే మాత్రం తమను చాలా బాగా కొట్టాడు నిజంగా. ఒక సీన్ అంత కంటెంట్ లేకపోయినా తమను బీజిఎం వల్ల కొంచెం ఎంజాయ్ చేస్తాం. కొన్ని చోట్ల ఎలివేషన్ అవసరం లేకపోయినా సరే కావాలని చెప్పి మనిషి మీద ఎలివేషన్ పెడుతున్నట్టు అనిపించింది. సో ఓవరాల్గా ఒక న్యాచురల్గా ఒక ఫీల్ గుడ్ మూవీలో తీయాలనుకున్నారు, అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ అండి. సినిమాలో హైలైట్స్ ఏమైనా చెప్పాలంటే హర్ష గారు కామెడీ, అన్నపూర్ణమ్మ గారు కామెడీ, తమనని బీజిఎం అంతే నా వరకు చూసుకుంటే. అందుకని ఒక యావరేజ్ మూవీ అండి. ఎవరైనా చూడాలనుకుంటే సిద్ధు కోసం అయితే ఒకసారి చూడొచ్చు. రేటింగ్ వరకు నేను ఇవ్వనందా, బట్ నా వరకు చూసుకుంటే సిద్ధు కోసం ఒకసారి చూడొచ్చు. చూడొచ్చు అన్న దివాళీకి అయితే చూడొచ్చు. సాంగ్స్ వైభాష కామెడీ మాత్రం సూపర్. అయితే హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. మళ్ళీ మన సిద్ధి అయితే నెక్స్ట్ లెవెల్. మనం తెలిసి మన మాస్ డైరెక్ట్స్ తిరిగి వేసి మొత్తం నెక్స్ట్ లెవెల్. ఇక సాంగ్స్ గురించి అయితే ఆ ఫస్ట్ సాంగ్ అయితే ట్రెండింగ్లో నడుస్తుంది, సాంగ్ అయితే బాగుంది. ఇంకా నెక్స్ట్ 2-3 సాంగ్స్ అయితే సూపర్. ఓవరాల్ అయితే మా ఫ్యామిలీతో రావచ్చు, కాన్సెప్ట్ నవ్వుకొని వెళ్ళిపోవచ్చు. ఇక మీకు బోర్ అనిపిస్తే మీరు వెళ్ళిపోవచ్చు. ఎలా ఉంది? నైస్ క్లాసికల్ మూవీ, టెక్నికల్లీ మెసేజ్ ఓరియంటెడ్ క్లాసికల్ అండ్ అంత కనెక్ట్ కావాలని అంటున్నారు. ప్రతి ఫ్యాన్స్ కూడా కనెక్ట్ అవ్వాలి చేయాలని ఏం లేదు. చాలా క్లాసికల్ మూవీ అండ్ మెసేజ్ ఓరియంటెడ్. సిద్ధు మాత్రం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఒక లెవెల్లో ఉంది. వన్ టైం వాచబుల్, 100% వన్ టైం వాచబుల్. ఆయన సెకండ్ హాఫ్లో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అండ్ హర్ష బ్యాలెన్స్, కామెడీ బ్యాలెన్స్ ఇద్దరు బాగా జనరేట్. వన్ టైం వాచబుల్ అండి. అని ఆయన చెప్పేటట్టుగా కాదు, రాలేదు అని అసలు చెప్పలేం. బాగుంది. లేడీ నీరజ గారు కూడా సెకండ్ హాఫ్లో ఆ లేడీ ఫీలింగ్స్ని చాలా ప్రాంప్ట్గా ఎలివేట్ చేశారు. ఒక సీన్ని పర్సనల్ ఫీలింగ్స్ని బాగా ఎలివేట్ చేశారని నా ఒపీనియన్. ఒకవేళ మేల్ డైరెక్టర్ ఏమిటి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో. అంటే మామూలుగా డైలాగ్ డెలివరెన్స్ ఎలా ఉంది? సేమ్ స్లాంగ్ సిద్ధు మాత్రం కంప్లీట్ డిఫరెంట్. బట్ వన్ థింగ్, సిద్ధు గారు నాకు తెలిసి ఇప్పట్లో ఈ క్యారెక్టర్ నుంచి బయట అంత ఈజీగా పడలేడు. ఎందుకంటే అదంతా ఇన్వాల్వ్ అయితే కదా ఎక్స్ప్రెషన్స్ రాదు. నేను పర్సనల్గా ఫీల్ కాగలుగుతాను, అలాగా చాలా మంది ఫీల్ కాగలుగుతారు. బట్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవుతానే వస్తారు. నో డౌట్ సార్, నో డౌట్. తమన్ మాత్రం ఫస్ట్ హాఫ్లో ఎక్సెప్షనల్, అసలు హీరో ఎలివేషన్స్ అది కాదు చాలా బాగా ఇచ్చాడు. సెకండ్ హాఫ్లో బీజిఎంకి ఈక్వల్గా తమన్ గారు సరే సిద్ధు గారు కూడా చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. హర్ష వైభా మెప్పించాడా? హర్ష నో డౌట్ ఒక వర్కర్ జనరేషన్ మీరు ఇన్స్పిరేషన్ సార్ అంటారు కదా, బట్ ఒక టైప్ ఆఫ్ జోన్స్కి అతను లేకుంటే బోర్ అయ్యారు. నో డౌట్ కామెడీ కూడా జనరేట్ బాగా చేయించారు. హర్ష బాగా చేశారు. ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ మెనీ సిరీసెస్. నాకు తెలుసు కదా మూవీ చూడడం జరిగింది. అంటే డైరెక్టర్ గారు నాకు తెలిసి సినిమా కావాలని పెట్టారు టైటిల్. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు చాలా వచ్చాయి, మీకు తెలియదా, మీకు తెలుసు కదా అనేది మనల్ని ప్రశ్నించినట్టు అడిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ డైరెక్టర్ కొంచెం తీసే విధానం బాగుంది, కానీ కంటెంట్ కాన్సెప్ట్ అది ఆకట్టుకోలేదు. సిద్ధు జోనాలగడ్డ గారిని మంచి అందంగా చూపించింది, రాజశేఖర్ గారిని అందంగా చూపించింది, శ్రీనిధిని కూడా బాగా చూపించింది, కానీ స్టోరీ పరంగా వీక్ అయింది. వైవర్ష కామెడీ అయితే తక్కువ ఇచ్చిన కాడికి గట్టిగా పిలిచాడు. అన్నపూర్ణమ్మ అయితే లాస్ట్లో కొంచెం కామెడీ చేసినా లాస్ట్ మోటివేట్ కూడా చేసి ఓకే అనిపించింది. ఇలాంటి స్టోరీలు గతంలో మనకు వచ్చాయి కాబట్టి ప్రజలు దీన్ని తీసుకోలేకపోయారు.
బ్యాక్ అండ్ పూజకు మన తమన్ గారు అయితే బాలకృష్ణ గారికి ఎంత గట్టిగా అయితే కొడతారో, మన ఓజీ సినిమాకి ఎంత గట్టిగా అయితే ఇచ్చాడో, చిన్న సినిమా కూడా చిన్నగానే తీసుకున్నాడు. పెద్ద సినిమాకి పెద్దగా వాయించాడు, చిన్న సినిమాకి చిన్నగా వాయించాడు అన్నట్టు ఉంది. ఓవరాల్గా సినిమా ఒక బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ కాకుండా యావరేజ్ మూవీగా అయితే అనిపించింది. దీపావళి తరంలో రావాల్సిన సినిమా కాదు, ఎందుకంటే దీపావళి సినిమా టైంలో వచ్చిన సినిమా ఒక తారజోలాగా మత పిల్లగా ఎలుగుపోవాలి, కానీ ఒక భూచక్రలాగా కింద ఉండిపోకూడదు అనేది నా ఒపీనియన్ అనిపించింది. ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ, రెగ్యులర్ మూవీ అయితే కాదు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి 2 నుంచి 2.5 వరకు అయితే ఇవ్వచ్చు. యాక్టింగ్ పరంగా ఒక మిడ్ అయితే ఎక్కిరని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.